హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితాన్ని బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. కాంగ్రెస్ దేశ విభజనకు బీజాలు వేస్తుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 40 ఏళ్లుగా మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. మహిళలకు న్యాయం చేస్తామన్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మహిళా బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ ఏం విజయం సాధించిందని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పవన్ కు వైద్య పరీక్షల అనంతరం సర్జరీ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా త్వరగా తిరిగి రావాలని ఎక్స్ వేదికగా చంద్రబాబు ఆకాంక్షించారు. సిఆర్డీఏకు 3 అదనపు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. సిఆర్డీఏ కమిషనర్లుగా కొల్లాపతుల కార్తీక్, ప్రవీణ్ చంద్, పెద్దిటి దాతురెడ్లను నియమిస్తూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. కడప జిల్లా రాజంపేటలో సుస్మిత అనేటువంటి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఒరిస్సా బడా జిల్లా నరసింహాపురంకు చెందినటువంటి సుస్మిత అక్కాబావ ఇంటి వద్ద ఉంటుంది. అయితే కంటి సమస్యలు ఉండడంతో కూడా ఫోన్ ఎక్కువగా చూడదని సుస్మితను అక్కాబావ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సుస్మిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా జట్లకొండూరు పంచాయతీలోని కొండూరు సత్రం ఎస్టీ కాలనీలో వీధి లైట్స్ కనెక్షన్ తీసివేయడంతో ప్రజలు చీకట్లో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి లైట్లు కనెక్షన్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా శంభునిపేటలోని బుడగజంగాల కాలనీలో బీహార్కు చెందినటువంటి వలస కార్మికుడు హత్య ఏదైతే ఉందో అది ప్రస్తుతం కలకలం రేపుతోంది. సిరి గౌరీష్కి చెందినటువంటి అదే గదిలో ఉంటున్న మరో కార్మికుడి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సహకార్మికుడు కత్తితో సిరి గౌరీష్ గొంతు కోసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ శివాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు. హైత్ నగర్ పిఎస్ పరిధిలోని దొరూరు రంగనాథ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జలసంధిపై మాట మార్చడం ద్వారా తమను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించొద్దని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. కొమరం భీం జిల్లా కెర్మెరులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. నెల్లూరు, మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.